హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం వీకెండ్ రైడ్ వెళ్తున్నాము. చాలా నెలలు అయిపోయింది అసలు వీకెండ్ రైడ్కి వెళ్ళి. సో టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6:04 అవుతుంది. 6కి మీటప్ పాయింట్ అనమాట, ఆక్సిజన్ జిమ్. సో మనమైతే ఇప్పుడు మీటప్ పాయింట్కి వెళ్ళట్లేదు డైరెక్ట్గా. సో వేరే అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బైక్ స్టార్ట్ అవ్వట్లేదంట, అన్న దగ్గర సూపర్ బైక్ ఉంది ఒకటి. సో ఒకసారి దాని దగ్గరికి వెళ్ళేసి అది స్టార్ట్ అయినాక అందరం కలిసి ఇంకా మీటప్ పాయింట్కి వెళ్ళి స్టార్ట్ అవుతాము. నాట్ షూర్ ఎంతమంది వస్తారో తెలియదు ఈ రైడ్లో. నాకు తెలిసి 4 బైక్స్ పైనే రావచ్చు. లెట్స్ సీ. సో ఫస్ట్ అయితే మనము ఫాస్ట్గా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. షట్. ఫైనల్లీ స్టార్ట్ అయింది. సో ఇంకా రిటర్న్ మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో జిమ్ కూడా ఎక్కడో కాదు, మనకు పక్క సందులోనే. సో దగ్గరే కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఎవరన్నా వచ్చారో లేదో కూడా తెలీదు. మై గాడ్, ఒక్కరు రాలేదు అసలు. సో మనమే అన్నమాట ఫస్ట్. కానీ ఓకే, పదండి పదండి పదండి. పద బ్రో, వస్తా పదా. సో గైస్, ఈ సండే రైడ్లో అయితే మనకి 4 బైక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక ఇండియన్ స్కౌట్, ఒక అప్రిలియా RS 457, ఇంకోటి వచ్చి డామినార్ 250, ఇంకోటి వచ్చి మన బైక్ డామినార్ 400. అసలు చాలా రోజులు అయిపోయింది వ్లాగింగ్ చేసి కూడా. మనం గోవా రైడ్ వెళ్ళాక 2 months గ్యాప్ వచ్చిందనమాట మనకి. ఆ వ్లాగ్ సరిపోయింది. సో అసలు కెమెరా తాకనే లేదు. దాదాపు 2 months 3 months తర్వాత ఇప్పుడైతే మనం వ్లాగింగ్ చేస్తున్నాము. కొంచెం కొత్తగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. సో ఈరోజు అయితే మనము నంది ఫుడ్ ప్లాజా అనే సేమ్ మన డెస్టినేషన్. వీకెండ్ రైడ్స్ అయితే మన డెస్టినేషన్ సేమే ఉంటుంది. చిత్తూరు నుంచి ఒక 10 kilometers 15 kilometers ఉంటుంది అనమాట నంది ఫుడ్ ప్లాజా. సో అక్కడికి వెళ్ళి మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసేస్తాము. ఎందుకంటే టైం 6:30 అవుతుంది. ఇంతకుముందే స్టార్ట్ అయ్యాము 6:25 అలాగా. సో ఫస్ట్ అయితే మనం నంది ఫుడ్ ప్లాజా వరకు వెళ్తాము. ఇంకా దాన్ని బట్టి ఇంకా అందరికీ ఓకే అయితే కర్ణాటక బార్డర్ వరకు వెళ్ళొస్తాం అన్నమాట. లేకపోతే రిటర్న్ ఇంకా తిరుపతికి డైరెక్ట్ వచ్చేస్తాం. ఇండియన్ స్కౌట్ అది 1300cc అనుకుంటాను. సో ముందర వచ్చి RS 457 అప్రిలియా, అది వచ్చి 457cc. భయంకరం పవర్ ఉంటుంది దానికైతే అసలు. అది ప్యూర్ ట్రాక్ మిషన్ అది. సో దానిపైన కూడా ఒక రివ్యూ వీడియో చేద్దాము. రివ్యూ వీడియో చూడాలి అనుకుంటే ఏం చేయాలి తెలుసు కదా గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో చాలామందికి వీడియో నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదంట.
సో మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకైతే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా అయితే వస్తుంది మీకు. సో చిత్తూరు 65, బెంగళూరు 240. బాబా ఎవరైనా ఒకవేళ రేసింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమన్నా ఫస్ట్ ఒక బైక్, మంచి బైక్, రేసింగ్ బైక్ తీసుకోవాలనుకుంటే అప్రిలియా RS 457 ది బెస్ట్ బైక్ అనమాట. క్లైమేట్ అయితే ఎర్లీ మార్నింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఎన్ని మంత్స్ అవుతుందో నేనైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి, సో రైడ్ కోసం ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి రెడీ అయ్యేసి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్ ఈ పక్క. సో మనం వెళ్ళిన దాంట్లో ఇది సెకండ్ వీకెండ్ రైడ్ అనమాట. ఫస్ట్ వీకెండ్ రైడ్లో వచ్చి 3 బైక్స్ ఉన్నాయి. మన బైక్ ఇండియన్ స్కౌట్, ఇంకోటి వచ్చి అపాచీ RR 310, ఆ బైక్ కూడా అన్నదే అనమాట. సో 3 బైక్స్ ఉన్నాయి. ఈ రైడ్లో వచ్చి 4 బైక్స్ ఉన్నాయి అనమాట. సో కౌంట్ పెరుగుతూ ఉంది. ఫ్యూచర్లో 10 బైక్స్ రావచ్చు, 20 బైక్స్ రావచ్చు, చెప్పలేము. సో మనకంటూ ఒక సపరేట్ రైడింగ్ పేజ్ కూడా ఉందన్నమాట, తిరుపతికి సంబంధించిన వాళ్ళు మొత్తము. సో నేను దిలీప్ ఇంక దాన్ని అయితే మెయింటైన్ చేస్తున్నాం అనమాట ఆ గ్రూప్ని. సో ఆ గ్రూప్లో కూడా కొంతమంది రైడర్స్ ఉన్నారు. సో మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. ఒకవేళ ఏమైనా రైడ్స్ ఇలా మేము అనుకున్నప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తాం అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు మాతో పాటు. సో ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరైనా తిరుపతిలో ఉండి రైడ్స్ ఇలా ఇంట్రెస్ట్ ఉంటే, సో నేనైతే ఆ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు చెక్అవుట్ అవ్వండి. మీరు ఇన్స్టాగ్రామ్లో రైడర్స్ క్లబ్ తిరుపతి అని కొట్టినా కూడా వచ్చేస్తుంది అనమాట మన పేజ్. అసలు చూడండి, మంచి చూడండి ఎట్టబోతుందో. వేరే లెవెల్ లొకేషన్ అసలు. మీ ఇష్టం, నేను కాఫీలో ఉండి తాగను నేను. సరే పదండి, పదా. కాఫీ బ్రేక్. నేను తాగను ఏది, నేనే తాగన్నా అసలు అలవాట్లా. సో ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నాము. ఆపిన చోటంతా జనాలు ఆ బండిని చూడడం సరిపోతుంది.
7 అయింది ఎగ్జాక్ట్లీ టైము. అసలైన మజా అనేది టనల్లో సౌండ్ వేరే లెవెల్లో వస్తుంది. సో గైస్ నేను ఈ బైక్ 1300cc అని చెప్పా కదా. సో 1300cc కాదంట, 1100cc, 1133 అంట సంథింగ్. సో మనం కాణిపాకం దగ్గరికి కూడా వచ్చేసాము. 4 కిలోమీటర్స్ అనమాట. కింద నుంచి రైట్ తీసుకోవాలి కాణిపాకానికి. సో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీకెండ్ రైడ్ వ్లాగ్ ఉందన్నమాట. సో అదైతే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. అసలు నాకు ఈ వీడియో అంత బాగా వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఆ వీడియో మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. కానీ ఎందుకో దానికి అంత మంచి వ్యూస్ అయితే రాలేదు. ఒకసారి ఈ వీడియో చూసే వాళ్ళు దాన్ని కూడా చూడండి. నేను పైన ఐకార్డ్స్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నాకైతే ఆ వీడియో చాలా బాగా నచ్చింది. చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది గైస్. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సెకండ్ టోల్ గేట్ దగ్గర కూడా వచ్చేసాం గైస్. ఇక్కడ నుంచి నంది ఫుడ్ ప్లాజా ఇంకో 9 కిలోమీటర్స్ ఉంది. ఈ టోల్ గేట్ నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో గైస్ వచ్చేసాం నంది ఫుడ్ ప్లాజా వరకు అయితే.
ఏం స్ట్రైట్కి వెళ్ళిపోతాం అనుకుంటా అన్న. కానీ 30% ఉంది కదా. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం ముందరికి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో అందరికీ ఓకే. సో కర్ణాటక బార్డర్ వరకు వెళ్ళేసి రిటర్న్ అయిపోదాం మనకు ప్లాన్ అనమాట. చూద్దాం. ఆ బైక్కి ఎగ్జాస్ట్ నోట్ వేరే లెవెల్లో ఉంటుంది అసలు. జనాల రియాక్షన్ అసలు మామూలుగా లేదు అక్కడ కోటల దగ్గర. ఇది చూడండి గైస్, క్లైమేట్ ఏ రకంగా ఉందో. మొత్తం ఇక్కడ అంతా మంచు పోతుంది. అంతా ముందర ఇంకా ఘోరంగా ఉందా. సో మనము కర్ణాటక బార్డర్కి ఇంకొక 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంది అంతే. చూడండి బెంగళూరు ఇంకా 143 కిలోమీటర్స్ ఉంది. సో ఇదంతా ఫారెస్ట్ అనమాట, ఘాట్ సెక్షన్ ఇదంతా. ఈ ఫారెస్ట్ దాటేస్తే ఇంక మనకి కర్ణాటక బార్డర్ కూడా వచ్చేస్తుంది. చల్లగా ఉందప్ప, చల్లగా ఉందప్ప. సో ఇప్పుడు కానీ మనము కర్ణాటక బార్డర్ దాటితే మనకు ఒకటి సేమ్ హోటల్ లాగే, నంది ఫుడ్ ప్లాజా లాగే ఒక వుడ్స్ అని చెప్పి ఒకటి వస్తుంది హోటల్. సో ఇప్పుడు కానీ అక్కడికి వెళ్తే ఈరోజు సండే కాబట్టి మొత్తం బెంగళూరులో ఉన్న సూపర్ బైకర్స్ అందరూ అక్కడికి వస్తారనమాట. దాదాపు ఒక 50 to 60 సూపర్ బైక్స్ ఫుల్ లైనప్ ఉంటాయి ఆ హోటల్ ముందరైతే. మీకు ఏ సూపర్ బైక్ కావాలన్నా ఆ సూపర్ బైక్ అక్కడ ఉంటుంది గైస్. ఇది లేదు అని ఉండదు అక్కడ. ప్రతి ఒక్క సూపర్ బైక్ ఏదైతే ఫేమస్ అన్ని బైక్స్ అక్కడ ఉంటాయి మీకు. బాబా క్లైమేట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. గైస్ క్లైమేట్ అయితే చాలా చల్లగా అయిపోయింది. చిన్న డ్రిజిలింగ్ కూడా అవుతుంది అన్నమాట ఈ మంచు వల్ల. మంచు చాలా ఎక్కువ ఉంది అసలు. ఏదో స్వర్గంలోకి వెళ్తున్నట్టు ఉంది అబ్బా అసలు. మరీ ఘోరంగా ఉంది అసలు మంచు ఇటు సైడ్. ఏం కనిపించట్లేదు. నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేక అసలు. సార్ రైస్ అయ్యా. గైస్ థర్డ్ టోల్ గేట్ కూడా దాడుతున్నాము. కొంచెం ముందర పోతే మనకి హోటల్స్ లాగే ఉంటాయి అన్నమాట. సో అక్కడ సూపర్ బైక్స్ అవన్నీ ఉంటాయి. సో వాటి కోసం అయితే వెళ్తున్నాం అన్నమాట. సక్సెస్ఫుల్లీ కర్ణాటక కూడా ఎంటర్ అయిపోయాం గైస్. సూపర్ బైక్స్లో ఏం లేవు గైస్, బిస్కెట్ అయిపోయిందా. ఇంకా తిరుపతికి వెళ్ళిపోతున్నాము డైరెక్ట్.
సరే బాయ్ 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 బ్రో. థ్యాంక్స్ బ్రో వచ్చినందుకు. వాళ్ళు ఇట్టే వెళ్తారంట. బాయ్, రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్. ఇదంతా రేస్ అండి వాళ్ళ పిల్లోళ్ళు. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా గైస్. ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా వీడియో నచ్చితేనే చూస్తారు. సో ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సీ గాయ్స్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. Let the sun go down.